సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక జంట ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. గొంతు కోసుకున్న రామకృష్ణ చనిపోతే అతని భార్య రమ్యకృష్ణను ఆసుపత్రికి తరలించారు. కేబీహెచ్పీలో నివాసం ఉంటున్న రామకృష్ణ వ్యాపారంలో నష్టపోయాడు. అప్పులు ఎక్కువ అవడం, మరోవైపు పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో చనిపోతామని అనుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కూకట్పల్లిలో రామకృష్ణ మృతి, రమ్యకృష్ణ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫేస్లోని ఓ అపార్ట్మెంట్లో భార్య భర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, భర్త చనిపోయి భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గుంటూరుకు సంబంధించిన వాళ్ళు, రామకృష్ణ అలాగే రమ్యకృష్ణ. వీళ్ళిద్దరు భార్య భర్తలు. ప్రస్తుతం వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎంతకాలంగా ఉంటున్నారు, అసలు ఏంటి అడుగుదాం. ఏంటండి అసలు మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళు ఈ విధంగా చేసుకుంటున్నారని? పోలీసు సార్ వచ్చిన తర్వాతనే తెలిసిందండి, అంతవరకు మాకేం తెలియదండి. ఏం చేస్తుంటారండి ఈయన? మీరు ఎప్పుడు మాట్లాడారు ఇతనితో, రామకృష్ణతో? ఆయన ఎక్కువ మాట్లాడండి. ఆయన పైకి వెళ్తేప్పుడు గణేష్ తిన్నామని అడుగుతారు, అంటే ఐరన్ బట్టలు చేసుకున్నారు, అంతవరకేనండి. అంతకంటే ఎక్కువ మాట్లాడండి. ఆయన పిల్లలు లేరు సార్, ఆయనకి పిల్లలు లేరు. 2 సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరాలు వద్దండి వచ్చి. పోలీసు వాళ్ళు తోటి ఏదో పైకి వెళ్ళిందండి. ఇలా జరిగిన తర్వాత వాళ్ళతోటి అంతా రాసి వాళ్ళు చెప్పి రిటర్న్ మాకు వెళ్తా రాసి అన్నీ ఆవిడే చివరిసారి అంటే అండి మా వినాయక చవితి కాడి నుంచి వాళ్ళు ఇంట్లో ఉండరండి, వాడి వాళ్ళు. లేదండి, ఒక ఆయన వచ్చేవారండి, వచ్చి వెళ్ళిపోయారు ఇంతవరకునండి, అంతే, ఏమీ లేదండి. ఇది వాచ్మెన్ కి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ లో ప్రస్తుతం మనం చూస్తున్న అపార్ట్మెంట్ లో రామకృష్ణ, రమ్యకృష్ణ ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం ఈ అపార్ట్మెంట్ కి వచ్చారు. రామకృష్ణ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. అతను బిజినెస్ లో పూర్తిగా లాస్ అయిపోయారు, ఆర్థికంగా చాలా చితికిపోయారు. అలాగే వీళ్ళకు పెళ్ళైన దాదాపు 10-15 సంవత్సరాలు అవుతున్నా కూడా పిల్లలు లేకపోవడం ఒకవైపు వాళ్ళని మానసికంగా క్షోభనకు గురి చేసేది, అదే టైంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవారు. దాదాపు 4 రోజుల నుండి రామకృష్ణ, రమ్యకృష్ణ ఇద్దరు కూడా గొంతు కోసుకుంటూ ఒకవైపు, అలాగే కడుపు మీద మిగతా భాగాల్లో కత్తితోటి వీళ్ళు కోసుకునే ప్రయత్నం చేస్తూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తీవ్ర రక్తస్రావమైన రామకృష్ణ ఇంట్లో బెడ్రూమ్లో చనిపోగా, రమ్యకృష్ణకు మాత్రం గొంతు వరకు గాయాలయ్యాయి, కానీ ఆమెకు మాత్రం ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో ఆమెను ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రామకృష్ణను ప్రస్తుతం ఇక్కడ నుండి అపార్ట్మెంట్ నుండి మార్చురికి తరలించారు. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించిన అంశం కనుక చూస్తే, అప్పుల బాధ కారణం ఒకటైతే, వీళ్ళు ఆత్మహత్యకు దాదాపు 4 రోజులుగా కత్తితోటి కోసుకుంటున్నారు అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగింది విచారణలో. అంటే రమ్యకృష్ణను విచారించినప్పుడు ఆమె పోలీసులకు అదే విషయాన్ని చెప్తూ వచ్చింది. 4 రోజులుగా తాము గొంతు మీద కోసుకుంటున్నాము, అలాగే తన భర్తను కూడా తన గొంతుతో కోసాను, అయినా కానీ చనిపోలేదు. ఆ తర్వాత కడుపు మీద కోయడం జరిగింది కత్తితో. అప్పుడు అతను తీవ్ర రక్తస్రావమై ఇవాళ ఉదయం అతను నిద్రలో చనిపోయినట్లు కూడా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రమ్యకృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరి ఈ కేసులో రమ్యకృష్ణ నిందితురాలుగా చేరుస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా దర్యాప్తులో తేలనుంది. కెమెరామెన్ సుభాష్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.